సార్, పాకిస్తాన్ని మనం నమ్మగలమంటారా సార్? నమస్కారం అండి. గతంలో జరిగినటువంటి అనేక యుద్ధాలు మరియు సీజ్ ఫైర్లు మరియు దుశ్చర్యలు అవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ని మనం నమ్మలేం. 1947లో బ్రిటిష్ ఇండియా విభజన జరిగినప్పటి నుండి ఆ తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాలు ఏర్పడినప్పటి నుంచి రెండు దేశాలు అనేక యుద్ధాలు, ఘర్షణలు మరియు సైనిక ప్రతిష్టంభనలో పాల్గొన్నాయి. 71లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం మినహా కాశ్మీర్ మరియు సీమాంతర ఉగ్రవాదం అనే దీర్ఘకాలిక వివాదం రెండు దేశాల మధ్య సంఘర్షణ ప్రధాన కారణం. మరి బంగ్లాదేశ్ విముక్తి జరిగిన విషయం మనకు తెలిసిన విషయమే. మనకు స్వాతంత్రం ఆకస్మికంగా వచ్చింది 1947. మంది పాకిస్తాను, వాళ్ళది పాకిస్తాన్, మంది హిందుస్థాన్గా శుభ్రమైన విభజన ఉండాలని ముస్లిం రాజ్యాన్ని కోరుకునే వారి ఉద్దేశం ప్రకారం ఇది జరిగింది. భారతదేశంలోని ముస్లిం జనాభాలో దాదాపు 1/3 మంది కొత్త భారతదేశంలో ఉన్నారు. అందువల్ల హిందువులు, సిక్కులు మరియు ముస్లింలు లేదా హిందువులు, సిక్కులు మరియు ముస్లింలు మధ్య జరిగిన మత కల్లోహాలు, ఘర్షణల ఫలితంగా 2 లక్షల మంది నుండి 2 మిలియన్ల వరకు ప్రాణ నష్టం సంభవించింది. 14 మిలియన్ మంది నిరాశలయ్యారు. భారతదేశంలోని సంస్థానాలకి భారతదేశం లేదా పాకిస్తాన్లో విలీనమయ్యేలా ఒక విలీన ఒప్పందం, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వబడింది. తర్వాత 47-48 మధ్యలో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధము, తర్వాత 1965లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధము, అప్పుడు సోవియట్ యూనియన్ మరియు యుఎస్ఏ దౌత్య జోక్యం తర్వాత కాల్పుల విరమణ ప్రకటించటము, 71లో జరిగినటువంటి యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడటము, అప్పుడు దీన్ని పీపుల్స్ రిపబ్లిక్ బంగ్లాదేశ్గా అనుకున్నారు. ఆ యుద్ధం ఫలితంగా 90,000 మంది కంటే ఎక్కువ పాకిస్తాన్ ఆర్మీ దళాలు లొంగిపోయాయట. అప్పుడు పాకిస్తాన్ తన నావికా దళంలో సగము, వైమానిక దళంలో 1/4 మరియు దాని సైన్యంలో 3/3 కోల్పోయింది. తర్వాత కార్గిల్ యుద్ధం 1999లో జరిగింది, అది మనకు తెలిసిన విషయమే. తర్వాత కచ్ సంఘర్షణ 1965లో జరిగింది, కానీ 84-2003 మధ్యలో సియోచిన్ సంఘర్షణ జరిగింది. 2003 కాల్పుల్లో విరమణ అమల్లోకి వచ్చింది. తర్వాత ఇండో పాకిస్తాన్ వివాదం ఇప్పుడు 2025లో దీన్ని జరిగింది. మనం చూస్తే ఈ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక సంక్షిప్త సాయుధ పోరాటం ఇది మే 7న 2025లో ప్రారంభమైంది. భారతదేశం పాకిస్తాన్పై క్షిపణి దాడుల్ని ఆపరేషన్ సింధూర్ అని సంకేతనాదంతో నామంతో ప్రారంభించింది. మరి ఈ దాడులు ఇవన్నీ మనం చూస్తుంటే భారతదేశం, పాకిస్తాన్ రెండు కూడా కాల్పుల విరమణకు అంగీకరించాయి. మే 10 సాయంత్రం 5 గంటల నుండి అమల్లోకి వచ్చింది. మళ్ళా చర్చలు 12న జరగనున్నాయి అనుకున్నాము. గడువు ముగిసిన తర్వాత రెండు దేశాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని చెప్పి 12వ తారీఖు తర్వాత ఒకరినొకరు అనుకున్నారు. మళ్ళీ కాల్పులు ఆపేశారన్నారు. ఇప్పుడు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత ఈ మన జమ్మూ కాశ్మీర్లో ఒక జిల్లా స్థాయిలో, జిల్లా లెవెల్లో మరి టెర్రరిస్టులు మరి దాడి చేసి దక్షిణ దళాలపై అటాక్ చేసి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్యలో ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూస్తే పాకిస్తాన్ని మనం నమ్మలేమని చెప్పి ఒక పూర్తిగా మనకు అర్థమైపోయింది. దానికి కారణం ఏంటంటే ఇండియా విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు $68,800 కోట్ల అయితే పాక్ ఖజానాలో కేవలం ఉంది $1,500 కోట్ల. ఆ డబ్బు వాళ్ళకి 3 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. మరి ఆర్థిక పరిస్థితి అంత దుర్లభంగా ఉంది వాళ్ళకి. డ్రోన్ దాడులకి ధీటుగా బదులిస్తేనే భారత్ అత్యంత సంయమనం పాటిస్తుంది.
మరి కుక్కతోక వంకర బుద్ధి పోనించుకొని పాకిస్తాను కాల్పులు విరమణ తర్వాత కూడా కవింపు చర్యలు చేసింది, చేస్తుంది, చేయబోతుంది. మనపై విద్వేషంతో ఉగ్రమూకలను ఉసిగొల్పుతూ ఆపరేషన్ సింధూర్ మనం చేపట్టిన తర్వాత కూడా పీఓకేతో పాటు పాక్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మనం విరుచుకుపడిన తర్వాత కూడా వాళ్ళు తగ్గి నటిస్తూ ఉగ్రవాదుల రూపంలో ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. అందుకే మన ప్రధానమంత్రి ఉగ్రవాదం మీద మా పోరాటం, పీఓకే మాకు పూర్తిగా ఇచ్చేంత వరకు మేము పోరాటిస్తానే ఉంటామని ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పారు. అయితే ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగినటువంటి అనేక యుద్ధాల సందర్భంలో ఇండియాను కల్లోలపరచడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశంగా పోరాటాలు చేస్తూ వచ్చింది. రాజకీయ అస్థిరత్వం, వ్యవసాయ పారిశ్రామిక ప్రగతి దెబ్బతినే విధంగా చేయటం, ఎగుమతులు సన్నగిల్లడం, రుణభారం గుదిబండ కావటం, స్వదేశంలో ఉగ్రవాదుల స్వైర విహారం వంటిని పాకిస్తాన్ కుదింపు చేసింది అనమాట. చాలా ఇబ్బందుల్లో ఉంది పాకిస్తాన్. ఈ పరిస్థితుల్లో అక్కడ ఆర్మీ చీఫ్ ఏదో విధంగా ఒక అల్లర్లు, ఒక యుద్ధం లాంటిది వస్తే దాన్ని సాగుగా చూపించి ఆ కారణం వల్ల మేము మన దేశంలో అల్లర్లని ఆపులేకపోతున్నామని చూపించాలని చెప్పి ఒక కట్టుకథను సృష్టిస్తున్నాడు. ద్రవ్యోల్బణం కట్టుతప్పిపోయింది. అక్కడ జనజీవితాల కష్టాలు సుడిగంగునలో చిక్కిపోయి పాక్ జీడిపిలో అప్పులు 75% వచ్చేసాయండి. 11 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు 8,500 కోట్ల అప్పు కోసం ఐఎంఎఫ్ దగ్గర అడిగితే మీరు సీజ్ ఫైర్ చేస్తేనే ఇస్తానంటే సీజ్ ఫైర్ అంగీకరించడానికి వచ్చింది. చైనాతో పాటు పశ్చిమ దేశాలను రుణాల కోసం పాకిస్తాన్ ఎప్పుడు అప్లికేషన్లు పెట్టే ఉంటుంది. చైనా ఇస్తుంది సపోర్ట్ భారత్ మీద శత్రుత్వంతో. మరి $100 కోట్ల నిధులు విడుదలకు ఐఎంఎఫ్ పచ్చజెండా ఊపింది. సొంత ఇంటిని చక్కదిద్దుకోవడం పాక్ చేయకుండా ఇండియా మీద ఉగ్రదాడులు జరుపుతూ టెర్రరిస్టుల ద్వారా కాల్పులు జరిపి, అది కూడా మన దేశ భద్రత, జాతీయ భద్రతకి ఇబ్బంది వచ్చే విధంగా చేస్తూ మనల్ని ఏదో విధంగా దక్షిణాసియాలో ఉద్రిక్తలు కనుక ఉంటే కశ్మీర్పై మధ్యవర్తిత్వాన్ని వహిస్తున్న ట్రంప్ వ్యాఖ్యలు మనం చూసినప్పుడు ట్రంప్ని ఏదో విధంగా మధ్యలోకి తీసుకొచ్చి మన యొక్క విదేశీ విధానానికి ప్రతికూలంగా మనం ప్రవర్తించేటట్టు చేయాలని చెప్పి ప్రయత్నిస్తుండగా మనకు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ అనేది భారత్లో విడదీయలేని అంతర్భాగం. అది దాన్ని అడ్డం పెట్టుకొని మూడో పోర్షన్ జోక్యం మాకు అవసరం లేదని మన దేశం చెప్పినా కూడా ట్రంప్ ద్వారా ఏదో చర్చలు జరుగుతున్నట్టు, సోవియట్ రష్యా ట్రంప్ మనకు సహాయం చేస్తున్నట్టుగా వాళ్ళు నటిస్తూ, వాళ్ళకి కూడా పాకిస్తాన్తో అవసరం ఉంది. వాళ్ళకి పాకిస్తాన్ భూభాగం నుంచే చైనాతోటి పోరాడాలి, కొంత అవసరాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఎవరు ఎన్ని చెప్పినా ఆపరేషన్ సింధూరు ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రభుత్వానికి మరియు జాతీయ ఫారిన్ పాలసీ విధానానికి మనం సపోర్ట్ చేయాలి. చేసి అందరూ కలిసి ఈ పాకిస్తాన్ మనం నమ్మలేమనే ఒక నిజాన్ని దగ్గర పెట్టుకొని తద్వారా మనమందరం సంఘటితమై ఏకీకృతమై మన హృదయాల్లో ఉన్న బాధని తప్పించుకోవడానికి శత్రు సంహారం చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పూర్తిగా మనలో కలిపేంత వరకు పోరాడాల్సిన పరిస్థితి ఉందని నేను మీకు చెప్తున్నా. నమస్కారం.